హలో వాళ్ళందరికీ, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ మనం డిస్కస్ చేయబోయే పాయింట్ ఏంటంటే, మనం ఎప్పుడైనా ఒక పన్ను మనకి మిస్ అయింది అనుకోండి, వెదర్ అది దాని అంతటా అది ఊడిపోయినా లేదంటే కనుక మనం దాని పన్ను తీయించుకున్నా, అసలు దాన్ని వెంటనే మనం ఎందుకు రీప్లేస్ చేసుకోవాలి, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది మనం ఇవాళ ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము. నేను మీ డాక్టర్ వజ్రాల్ శశిధర్, పీడియాట్రిక్ అండ్ ప్రివెంటివ్ డెంటిస్ట్ ఫ్రమ్ మోడర్న్ స్మైల్స్ డెంటల్ హాస్పిటల్, గొల్లపూడి, విజయవాడ. సో డాక్టర్ గారు, ఎందుకు మనకి పన్ను పోతే రీప్లేస్ చేసుకోవడం ఎందుకని ఇంపార్టెంట్ అంటే, చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. మనం నడుస్తూ ఉంటాం, నడిచేటప్పుడు బయటికి వెళ్ళేటప్పుడు చెప్పులు వేసుకొని వెళ్తాం. వేసుకున్నప్పుడు 2 చెప్పులు ఎందుకని వేసుకుంటాం? ఒకటే వేసుకొని వెళ్ళొచ్చు కదా. ఒకటే వేసుకొని మనం నడిస్తే ఎంత అన్కంఫర్టబుల్గా ఉంటుంది. అదే లెవెల్ ఆఫ్ అన్కంఫర్టబుల్నెస్ మన పళ్ళు కూడా ఎక్స్పీరియన్స్ చేస్తాయి. ఎలాగంటే, ఎప్పుడైతే పన్ను మిస్ అవుతుందో ఆ గ్యాప్లోకి మిగతా పళ్ళు దానికి వచ్చి ఆ గ్యాప్ క్లోజ్ చేయడానికి ట్రై చేస్తాయి. వెదర్ అది పైన పన్ను అయినా కింద పన్ను అయినా సరే, ఆ స్పేస్ అనేది క్లోజ్ అయింది అనుకోండి, తర్వాత మీకు పన్ను అనేది ఉండదు. సో దానివల్ల నవ్వడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. అండ్ సెకండ్ ప్రాబ్లం ఏంటంటే, దీనివల్ల నవ్వడానికి ఇబ్బందికరంగా ఉండడం. ఎందుకంటే పన్ను పోయిన తర్వాత ఆ గ్యాప్లో చిగురు ఏదైతే ఫామ్ అయిపోతుందో, మనం తినే వస్తువులన్నీ అక్కడ గుచ్చుకొని కొన్నిసార్లు నొప్పిని క్రియేట్ చేస్తాయి. అదేవిధంగా ఎప్పుడైనా సరే పళ్ళు అనేవి అన్ని రకాలు సమానంగా ఉంటే కనుక మన నవిలే ప్యాటర్న్ కూడా సమానంగా ఉంటే పూర్తిగా దాన్ని మనం అనేది ఫుడ్ బ్రేక్ డౌన్ చేసినట్టు అవుతాం. అది లేదనుకోండి, ఇది కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. అండ్ మీరు ఎదుర్కొనే మూడో ఇబ్బంది ఏంటంటే, మాట్లాడడం అనేది మనకి కొన్ని అక్షరాలు సరిగ్గా పలకవు. లైక్ ఏంటంటే, ఇప్పుడు సపోజ్ ఎదరపళ్ళు పోయినా లేదంటే వెనక పళ్ళు పోయినా కొన్నిసార్లు మాట్లాడేటప్పుడు కొన్ని పదాలకి మనకి సౌండ్ ఎంతైతే ఇంపార్టెంటో వాటికి స్పేసింగ్ అనేది కూడా అంతే ఇంపార్టెంట్. ఎక్కడ స్పేస్ ఉండాలి, ఎక్కడ స్పేస్ ఉండకూడదు నోట్లో అనేది టిపికల్గా ఏంటంటే చూడడానికి అర్థం కాదు, కానీ మీరు ఎదుర్కొనే ప్రాబ్లమ్స్ అంటే, సపోజ్ ఎస్ అనే లెటర్ పలకలేదు అనుకోండి, ఎస్ అనే పదం పలుకుతున్నప్పుడు గాలి ఎక్కువగా పోవడం ఇలా జరుగుతుంది. సో మాట్లాడడానికి అంత ఇదిగా ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం మీ అపీరెన్స్ కూడా చాలా డిఫరెంట్గా చేంజ్ అవుతుంది. ఏంటంటే యంగ్ ఏజ్లో ఉన్నా కూడా పళ్ళని పోతే ఓల్డ్ ఏజ్ లుక్ రావడం, ప్లస్ ముఖ కవళికలన్నీ కూడా కొద్దిగా సాగిపోయినట్టు ఉండడం, ఇలా ఉండే ఛాన్స్ ఉంటుంది. మరి దీన్ని ఎలా ఫిక్స్ చేసుకోవాలి అంటే, దీనికి సొల్యూషన్స్ ఉన్నాయి. ఏంటంటే టీత్ రీప్లేస్మెంట్ అనేది ఒక 3 టైప్స్ ఆఫ్ మెథడ్స్లో మనం పెట్టించుకోవచ్చు. ఎలా అంటే, ఫస్ట్ వన్ రిమూవబుల్, అంటే తీసి పెట్టుకునేది. సెకండ్ వన్ వచ్చి ఫిక్స్డ్ వన్లో 2 టైప్స్ ఉంటాయి, బ్రిడ్జెస్ అండ్ క్యాప్స్ ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం ఇంప్లాంట్ అంటే స్క్రూ పద్ధతి ద్వారా మనం పళ్ళు పెట్టుకోవడం అనేది కూడా ఉంటుంది. సో ఒక పన్ను మీరు లూజ్ అయినా కూడా అది మీకు ఒక ప్రాబ్లంగా ఉండాలి అంటే కనుక ఇమీడియట్గా మీరు రీప్లేస్ చేసుకుంటే ఓకే. బట్ లేదు, అలా చేయలేదు అంటే కనుక కేవలం ఒక్క పన్ను మిస్ అయినందుకు మీకు చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడు వరకు చెప్పిన ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో, ఏంటంటే మాట్లాడడానికి ఇబ్బందికరంగా ఉండడం, మన లుక్స్ అంటే ముఖ కవళికలు ఏవైతే ఉన్నాయో అవి ఓల్డర్గా కనిపించే ఛాన్స్ ఉండడం, ఎట్ ద సేమ్ టైం పళ్ళు అనేవి ఆ స్పేస్ దగ్గరికి జరిగి ఆ స్పేస్ క్లోజ్ అయిపోవడం, ఇలాంటి చాలా రకాల ప్రాబ్లమ్స్ మీరు ఎదుర్కొంటారు. సో అవన్నీ ఎదుర్కోకూడదు అనుకుంటే వెంటనే రీప్లేస్ చేయించుకోండి. సో ఇలాంటి మరిన్ని హెల్తీ కంటెంట్ వీడియోస్ మీ దాకా రావాలంటే ఇప్పుడు వెంటనే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అలాగే ఈ వీడియోస్ ఏవైతే మేము చేస్తున్నామో వాటిని లైక్ అండ్ షేర్ చేయడం వల్ల మీ నియర్ అండ్ డియర్ వన్స్కి మా డెంటల్ అవేర్నెస్ వీడియోస్ అనేవి మా వల్ల మీ ద్వారా రీచ్ అనేది ఉంటుంది. సో అలాగే మనం పాస్ట్ 6 monthsగా ఇన్స్టాగ్రామ్లో మోడర్న్ స్మైల్స్ విజయవాడ అనే పేరుతో పేజ్ రన్ చేస్తున్నాం. కేవలం అవేర్నెస్ మనం క్రియేట్ చేయడం కోసమే, ఎవరికైతే ఈ డెంటల్ ప్రాబ్లమ్స్ ఉండి వాళ్ళకి తెలియకుండా ఉంటాయో వాటి వల్ల. సో ఎట్ ద సేమ్ టైం మీరు మన ఇన్స్టా పేజ్ని కూడా ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు ఫాలో, లైక్ అండ్ షేర్ అవర్ ఇన్స్టా పేజ్. థ్యాంక్ యూ.